ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షంలోని 14వ రోజు వచ్చే చతుర్దశిని అనంత చతుర్దశి అంటారు. ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 6వ తేదీన శనివారం రోజున ఈ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. ఇదే రోజు గణేష్ నిమజ్జనం కూడా జరుగుతుంది. ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో నెలకొల్పే ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ గణేష్ విగ్రహాన్ని కూడా ఇదే రోజున నిమజ్జనం చేస్తారు. హిందూ మతంలో అనంత చతుర్దశిని విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువును అనంత పద్మనాభ స్వామి రూపంలో పూజిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సకల దోషాలు, కష్టాలు, దరిద్రాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున పూజ గదిలో ఉండే శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చిత్రపటానికి చందనాన్ని సమర్పించాలి. అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ అనంత చతుర్దశి రోజున చాలామంది అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం విశిష్టత గురించి స్వయంగా శ్రీకృష్ణుడు పాండవులకు వివరించినట్లుగా మహాభారతంలో ఉంది. అలాగే ఎవరైతే ఈ వ్రతాన్ని వరుసగా 14 ఏళ్ళు ఆచరిస్తారో వాళ్ళకు కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణ గాథ.